కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా ముందు నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు ముద్దు అంటూ నినాదించారు. కరీంనగర్లోని నిరుద్యోగులు తెలంగాణ చౌక్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోంది. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పుతున్న ప్రభుత్వాన్ని వెంటనే 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో 117 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీల ఇళ్లులు ముట్టడించడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కోట శ్యామ్ కుమార్, జాగిరి శ్రీకాంత్, రజని రమ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అనామతిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయకుండా అధికారంలోకి వచ్చినాక వెంటనే ఒక నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి డీజీపీ రేవంత్ రెడ్డి మొదలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జీవో నెంబర్ 31 విడుదల చేసి ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ 34, ఎస్ఐకి 37 వచ్చే విధంగా ఒక జీవో అనేది విడుదల చేయడం జరిగింది. కానీ అది రెండు సంవత్సరాల కాలంలో ఆ జీవో అనేది అమల్లో ఉంది. కానీ అప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల లేదు. అదేవిధంగా ఎలాంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఒక్క నోటిఫికేషన్ కూడా తెలంగాణలో విడుదల చేయలేదు. సో ఆ సందర్భంగా ఆ 4 సంవత్సరాల నుంచి రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న ఆశతోటి ఇంతమంది జనాలు ఇక్కడ అంతమంది చాలా మంది ప్రిపరేషన్ ఉన్నారు, అనేక మంది ప్రిపరేషన్ ఉన్నారు. ఇప్పుడు తీరా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ చేస్తా అన్న వ్యక్తి ఈ రోజు ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం 5,000 ఇస్తా అనడం, కేవలం జిల్లాకు 100 కూడా ఉద్యోగాలు రాకుండా భర్తీ చేస్తా అని చెప్పి మొండిగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఇక్కడ మేము 20,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తూ ఆ 80,000 జీవో విడుదల చేయడం ద్వారా ఏజ్ అనేది తగ్గిపోయింది. ఎక్కువ 34 కానిస్టేబుల్కి ఎస్ఐకి 30 ఉన్నటువంటి జీవో ఇప్పుడు తగ్గిపోయింది. 32, 35 మాత్రమే ఉంది. ఇంకా